కేవలం ఎవరైతే పాన్ కార్డ్స్ అప్లై చేస్తున్నారో వీళ్ళకి మాత్రమే. నార్మల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిర్మోహమాటంగా ఈ యొక్క వీడియోని స్కిప్ చేసి మీ యొక్క పని మీరు చూసుకోండి. ఎందుకంటే టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ అనమాట. మీ యొక్క టైం నేనైతే వేస్ట్ అయితే చేయలేను. ఇక మరి మన టాపిక్లోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఎవరైతే ఎన్ఎస్డిఎల్లో కావచ్చు, యూటీ అదేనండి మన పిఎస్ఎల్లో కావచ్చు, ఎవరైతే పాన్ కార్డ్స్ అప్లై చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ యొక్క లాగిన్స్కి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది వీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మరి ఈ యొక్క లాగిన్స్లో ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం కోసం మనకి పిఎస్ఏ లాగిన్స్ వారు మనకు మార్చి 14వ తారీఖు వరకు మనకైతే గడువు అయితే ఇచ్చారు. మరి ఆ డేట్ అనేది మనకు ఎండ్ అవ్వడం కారణంగా ఈ యొక్క గడువును మనకైతే పొడిగించడం జరిగింది. మరి ఈ యొక్క డేట్ అనేది మనకు ఎప్పటి వరకు ఎక్స్టెన్షన్ చేశారంటే మనకు ఈ మంత్ అంటే 2024 ఏప్రిల్ 30వ తారీఖు వరకు మనకైతే ఈ యొక్క గడువు మనకైతే పొడిగించడమే జరిగింది. మరి మనకు ఈ యొక్క ఏప్రిల్ 30 కనుక మనకు క్రాస్ అయింది అనుకోండి, మళ్ళీ మనకు డేట్ అనేది పొడిగిస్తారు లేదో కూడా తెలియదు అనమాట. ఒకవేళ పొడిగిస్తే బెస్టే, ఒకవేళ పొడిగించకపోతే మాత్రం మనకి ఐడి అనేది బ్లాక్ అవడం జరుగుతుంది అనమాట. సో నేనైతే మనకి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో దేని గురించి అంటే ఈ 2024 ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేయాలని చెప్పేసి కొత్త విధానంలో. సో మన వీడియో డిస్క్రిప్షన్ అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు వెళ్ళి ఆ వీడియో చూసి ఏ డాక్యుమెంట్స్ అవసరం, ఎవరెవరిని కలవాలి, సో తర్వాత మన యొక్క డాక్యుమెంట్స్ అని ఎవరికి ఇవ్వాలని చెప్పేసి బ్రీఫ్లీ నేనైతే ఆ వీడియోతో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఏంటంటే ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది సో మీరు చెప్పినట్టుగా మేము అప్లై చేసాం బ్రదర్, కానీ మేము స్టేషన్ దగ్గర ఇచ్చిన తర్వాత సో వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్తూ ఉన్నారు. ఆ రీజన్స్ దేని గురించి అంటే సిఐ గారు బదిలీ అయ్యారు, ఎస్ఐ గారు బదిలీ అయ్యారు, సో డాంగిల్ అనేది రాలేదని చెప్పేసి చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు అనమాట. ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక పర్సన్కి వచ్చిన ప్రాబ్లమే కాదండి, సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్ ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని సో మనకు ట్రాన్స్ఫర్ అటు ఇటు జరుగుతూ ఉంటాయి అనమాట. ఇక అంతేకాదండి మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో మనకు బందోబస్తు అనేది చాలా అవసరం. అంటే ఎలక్షన్లు కదా, సో మనకు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. సో మనకు ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీలో ఉన్నవారు, సో వీళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళందరూ ఏంటంటే బందోబస్తులు జరుపుతూ ఉంటారు. ఇదే సిచ్యువేషన్లో మనకు పోలీసు యొక్క సెక్యూరిటీ అనేది మనకు 100% అవసరం అనమాట. లేకపోతే మనకు చాలా గొడవలు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మనకు ఎవరైతే పోలీస్ వెరిఫికేషన్కి అప్లై చేశారో సర్టిఫికేట్కి వీళ్ళందరూ కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి లేట్ అయితే అవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఎన్నికలు అనేవి ముగిసిన తర్వాత 100% మనకైతే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మనకు ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. మరి అప్పటి వరకు మనకు డేట్ పొడిగిస్తారంటే చెప్పలేమండి. ఒకవేళ డేట్ పొడిగిస్తే నేను మళ్ళీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇక అదేవిధంగా మన దగ్గర ఎవరైతే ఎన్ఎస్డిఎల్ సంబంధించి కావచ్చు, యూటీఐ సంబంధించి కావచ్చు, ఎవరైతే లాగిన్స్ తీసుకున్నారో వీళ్ళందరూ కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లై చేయండి. సో అప్లై చేసి అలా పెట్టేసేయండి. తర్వాత మనకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకు కాల్ చేస్తారు పోలీస్ శాఖ వారు, అప్పుడు మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నా అంచనా ప్రకారం ఈ యొక్క డేట్ని మనకైతే పొడిగిస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఇక అదేవిధంగా మీరు ఎవరికైనా ఎన్ఎస్డిఎల్ సంబంధించి కావచ్చు, యూటీఐ సంబంధించి కావచ్చు, మీకు ఏదైనా లాగిన్స్ కావాలనుకుంటే మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మేము మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే మీద నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, మీరైతే వాట్సాప్ అయితే చేయండి, కాల్ చేయకండి. అవసరం ఉంటే నేను కాల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం, బాయ్.